ఓకే, మరి ఊరించి వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం ఊరించి వంటలు చేస్తారో. హలో అండి. హలో అండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు. సికింద్రాబాద్. ఓకే. హలో అండి. హలో. మీ పేరు ఏంటి? మాధవి. మీరు ఎక్కడి నుంచి? కృష్ణానగర్ నుంచి. కృష్ణానగర్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? కజిన్స్ అండి. ఓ కజిన్సా? ఓ, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. సో ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, ఓ చాలా ఈజీగా వచ్చింది, పన్నీర్. ఓకే, సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అన్నమాట. సో చాలా ఈజీ కదా, పన్నీర్తో చక్కగా చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు. మీకు పన్నీర్ ఇష్టం లేదా? చాలా ఇష్టమా? చాలా సైలెంట్ గా ఉంటే అప్పుడే ఆలోచించేస్తున్నారు ఏం చేద్దాం అని. సో అది థింక్ చేయండి చక్కగా, కొంచెం వెరైటీగా ఏమన్నా ట్రై చేయడానికి పన్నీర్తో. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే అప్పుడు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, టైమర్ ఆన్. అండ్ మీరు కూడా ఆలోచించండి. సో యూజువల్గా పన్నీర్ అనగానే ఎక్కువ మనకి కర్రీసే గుర్తొస్తాయి కదా. అవును. గ్రేవీ కర్రీస్. పన్నీర్ చోలే మసాలా. పన్నీర్ చోలే మసాలా చేస్తారా? ఓకే, సో అయితే ఫస్ట్ ప్రశాంతి గారితో వంట చేయించేద్దాం. ఓకే ఓకే, మరి పన్నీర్ చోలే మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ చోలే మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకుల పేస్ట్ 1/2 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చోలే మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ప్రశాంతి? ఓకే అండి. యా, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామా. సో దీని పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలి? అవునండి. ఏమేం చేసుకోవాలి? టమాటా అండి, టమాటా గ్రేవీ. ఇంకా ఇది పల్లీ పేస్ట్. ఇదేంటి పచ్చివేనా? పచ్చి పల్లీలు వేయించుకోవటం ఏమక్కర్లేదు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంతే మనకి. ఓకే, సో కాబూలీ శనగలు ముందు మనము కొంచెం క్రష్ కూడా చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని సో కొన్నేమో క్రష్ చేసుకొని పెట్టుకోవాలండి మనం. కొన్ని గింజల్లో ఉంచేసుకోవాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలండి. బగారాకు వేసుకోవాలండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. సో మనకు కావాలంటే ఇది కూడా కొంచెం పేస్ట్లా వేసుకోవచ్చు. సో ఎలాగో 2 పేస్ట్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది ఆనియన్స్ ఇలా వేసుకున్నా మనకి మధ్య మధ్యలో తగులుతుంది. ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? చపాతీ అండి, రోటీ. ఓకే, ఏం చేస్తుంటారు ప్రశాంతి? నేను ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నాను. ఇప్పుడు ఎంసీఏ? ఓ, అంటే రెగ్యులర్ కాలేజ్కి వెళ్తున్నా లేకపోతే డిస్టెన్స్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్. సో తర్వాత జాబ్ చేసే ఆలోచన ఉందా? ఉందండి. వెరీ గుడ్. వంటలు అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా లేకపోతే? అత్తయ్య చేస్తారండి వంటలు. అత్తయ్య చేస్తారు, మీరు అప్పుడప్పుడు ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉంటారా? ఓహో, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. పేరేంటి? మధు. మీకు ఎన్నాళ్ళైంది పెళ్ళై? 1 year అయింది. 1 year.
అంటే మీకు వంటలు వచ్చా లేకపోతే మీ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఇప్పుడు నేర్చుకుంటున్నారా? ఓహో, కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. మీకు హాట్ ఎక్కువ ఇష్టమా? అవునండి, ఇష్టమా? హాటే ఇష్టం. హాట్ ఇష్టమా? స్వీట్స్ ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే కానీ తక్కువ తక్కువ తక్కువ. ఓ, ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి. ఇదేంటి? ధనియాల పొడి. ధనియాల పౌడర్. సో ఇంకా అన్ని మనకి ఉన్న మసాలా పౌడర్స్, మసాలా పౌడర్స్ అన్ని కొంచెం కొంచెం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు. సో జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కూడా ఉంది కదా, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. పసుపు. ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? తెలుసు కదా మీకు అన్ని ఏదేదో. ఓకే, నెక్స్ట్ కారం వేసుకుందాం. వేయండి. బాగా స్పైసీగా తింటారా మీరు అందరూ? ఫుల్ గానా? సాల్ట్ వేసుకుందాం. ఓకే, మీరు ఫస్ట్ వండిన వంట ఏమిటి గుర్తుందా పెళ్ళయ్యాక? చికెన్ అండి. చికెనా? ఎవరికి ఇష్టం? మీ వారికి ఇష్టమా మీకు ఇష్టమా? మా వారికి ఇష్టం. మీ వారికి ఇష్టమా? దీంట్లో కొంచెం వాటర్ అలా ఏమైనా వేయాలి కొంచెం. చేద్దామా? నెక్స్ట్ కొంచెం కొబ్బరి, అదే పల్లి. పల్లి మనము చెప్పేటప్పుడు ఒకటి చెప్పి ఇప్పుడు వేసేటప్పుడు మీరు ఒకటి అన్నారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి ఇది ఇందాక పల్లీలు అన్నారు కదా, ఇప్పుడు ఏమిటి మళ్ళీ కొబ్బరి అంటారు? 2 స్పూన్స్ అండి. ఓకే, సో కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది కదా మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బఠానీ వేసుకుందామండి. ఇది బఠానీ కాదు, శనగలు. సో ఉడికించేసుకున్న కాబూలి శనగలు. కొన్ని స్మాష్ కూడా చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఓకే యాడ్ చేసి. సో పన్నీర్ మనం ఫైనల్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది మనం కొంచెం గ్రేవీ పలచగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ పలచగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం థిక్ గ్రేవీ ఇప్పుడు రైస్ లోకి లాగా అనుకుంటే కొంచెం థిక్ గ్రేవీ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ కాసేపు మూత పెట్టేసేయండి. సో పన్నీర్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా సరిపోతుంది. ఓకే ఓకే, సో చూద్దామండి. ఫైనల్ గా పన్నీర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఓకే, సో రెడీ అండి. ఓకే అండి, మరి పన్నీర్ చోలే మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ చోలే మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చోలే మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వేరుశనగ పలుకుల పేస్ట్, ఉడికించిన కాబూలి శనగలు, మెదిపిన కాబూలి శనగలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ చోలే మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చేతి వేళ్లకు నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఆ నెయిల్ పాలిష్ మెరుస్తూ ఉండాలి అంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఆ ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చే పొగల మధ్యలో ఒక్కసారి చేతి వేళ్లను పెట్టి తీసినట్లయితే మీ చేతి గోళ్లు మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ అభిరుచి ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. వంటలు పిండి వంటల్లో కాజు గార్లిక్ మసాలా, జీడిపప్పు, వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. సమ్మర్ స్పెషల్లో జామకాయ జామ్, జామ పళ్ళు, పంచదార, సోడియం బెంజాయిట్, నిమ్ముప్పు ముఖ్యంగా కావాల్సినవి. ఇక ఊరించే వంటల్లో
జీరా ఆలు, బంగాళదుంపలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఆమ్చూర్ సిద్ధం చేసుకోవాలి. ఆలు చిల్లీ ఫ్రై, బంగాళదుంపలు, చిల్లీ సాస్, ఎండుమిర్చి పేస్ట్, గరం మసాలా సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.